ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనానికి ఉన్న రద్దీని గురించి, అలాగే ఈ శని ఆదివారాలలో కాలినడక దర్శనానికి ఎంత సమయం పడుతోంది, దర్శనం టికెట్లను ఎక్కడ ఇస్తారు అని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఆగస్టు 24వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 79,521 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 40,152 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,87,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం ఈరోజు కూడా 24 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. మొత్తం మీద ఈరోజు కూడా తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది నిన్నటిలాగే ఎక్కువగా ఉందండి. మామూలు కంటే చాలా ఎక్కువగా ఉంది. ఫ్రీ దర్శనం కోసం కంపార్ట్మెంట్లు అన్నీ కూడా నిండిపోయాయి. ఫ్రీ దర్శనానికి ఈరోజు కూడా కొత్తగా క్యూ లైన్లో వెళ్ళే భక్తులకు 1 రోజు మొత్తం దర్శనానికి పడుతోంది. అంటే 1 రోజు మొత్తం మీరు ఫ్రీ దర్శనం కోసం క్యూ లైన్లో మరియు కంపార్ట్మెంట్లలో వేచి ఉండాలి. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు ప్రస్తుతం కాలినడక మార్గం దర్శనం యొక్క వివరాలు ఏంటంటే, ఈరోజు ఆదివారం కాబట్టి భక్తుల యొక్క రద్దీ కాలినడక దర్శనంలో కూడా చాలా ఎక్కువగా ఉందండి. నడిచి వెళ్ళే వారి మెట్ల మార్గాలన్నీ కూడా అలిపిరి మెట్ల మార్గం కానీ శ్రీవారి మెట్ల మార్గం కానీ భక్తుల రద్దీతో నిండిపోయింది. చాలా ఎక్కువగా రద్దీ అనేది ఉంది. రోజులాగే అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళే వారి కోసం అయితే కిందనే తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు తెల్లవారుజామున 1 లేదా 2 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారండి. మీరు ముందు రోజు రాత్రి నుంచి లేదా అర్ధరాత్రి నుంచి క్యూ లైన్లో ఉంటేనే మీకు ఖచ్చితంగా ఈ టికెట్లు అనేవి దొరుకుతాయి. ఎందుకంటే తెల్లవారుజామున 1 లేదా 2 గంటల నుంచి ఈ ఉచిత సర్వదర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే ఉదయాన్నే 5:30-6 గంటల కల్లా టికెట్లు అన్నీ ఫుల్ అయిపోతాయండి. మళ్ళీ తిరిగి మరుసటి రోజే ఈ టికెట్లను కేటాయిస్తారు. కాబట్టి మీకు ఖచ్చితంగా టికెట్స్ కావాలంటే ముందు రోజు రాత్రి నుంచి కానీ అర్ధరాత్రి నుంచి కానీ క్యూ లైన్లో ఉండటం మంచిది. ఈ సర్వదర్శనం టికెట్లను తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక శ్రీవారి మెట్ల మార్గంలో అయితే ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారండి. ఈరోజు ఆదివారం కాబట్టి 1 గంటలోపే టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ఇక సోమవారం నుంచి రద్దీ అనేది తగ్గుతుంది, కానీ 1:30-2 గంటల లోపు టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయండి. మీరు ఉదయం కరెక్ట్గా 5 గంటల నుంచి శ్రీవారి మెట్టు దగ్గర ఇచ్చే సర్వదర్శనం క్యూ లైన్లో ఉంటేనే మీకు టికెట్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. అయితే శ్రీవారి మెట్ల మార్గంలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకున్న వారు మెట్ల మార్గం మధ్యలో ఖచ్చితంగా మీ యొక్క దర్శనం టికెట్లను స్కాన్ చేయించుకొని దర్శనానికి వెళ్ళాలండి. అంటే కింద మీరు స్టెప్స్ స్టార్టింగ్లో సర్వదర్శనం టికెట్ తీసుకొని శ్రీవారి మెట్ల మార్గం మధ్యలో 1250వ మెట్టు దగ్గర మీరు తీసుకున్న దర్శనం టికెట్ని స్కాన్ చేయించుకోవాలి. మీరు నడిచి వెళ్ళినా కూడా స్కాన్ చేయించుకోకుండా వెళ్తే మీకు దర్శనం అనేది ఉండదు. ఈ అలిపిరి మెట్ల మార్గంలో ఇచ్చే దర్శనం టికెట్లు కానీ శ్రీవారి మెట్ల మార్గం దగ్గర ఇచ్చే దర్శనం టికెట్లు కానీ ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఉంటేనే ఈ దర్శనం టికెట్లు అనేవి మీకు కేటాయిస్తారు. ఈరోజు అయితే ఆదివారం కాబట్టి భక్తుల యొక్క రద్దీ చాలా ఎక్కువగా ఉందండి. ఒకవేళ కాలినడక మార్గంలో వెళ్ళేటప్పుడు దర్శనం టికెట్లు అయిపోతే ఏం చేయాలి అని అడుగుతున్నారు. అయిపోయాయంటే మీరు టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికైనా వెళ్ళొచ్చు, లేదా మరుసటి రోజు ఉదయం వరకు వేచి ఉండి
దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. అలిపిరి మెట్ల మార్గం టైమింగ్స్ ఏంటంటే, అలిపిరి మెట్ల మార్గం అనేది ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుందండి. శ్రీవారి మెట్ల మార్గం అనేది ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇవండి ప్రస్తుతం కాలినడక మార్గం దర్శనం యొక్క పూర్తి వివరాలు. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు 2 days రూమ్ ఇస్తారా అని అడిగారండి. మీరు తీసుకున్న రూమ్ అనేది కేవలం 24 గంటలకు మాత్రమే ఇస్తారు. మీరు తీసుకున్న రూమ్లో ఒక రోజు మొత్తం ఉన్న తర్వాత రిసెప్షన్ కౌంటర్కి వెళ్ళి ఇంకొక రోజుకి ఎక్స్టెండ్ చేయమని అడగచ్చు. వారు మీ దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ తీసుకొని రూమ్ని ఎక్స్టెండ్ చేస్తారు. ఈ విధంగా మీరు రూమ్ తీసుకున్న రోజు మరుసటి రోజు 2 రోజులు రూమ్ ఉండటానికి వీలవుతుంది. అలాగే కింద టికెట్ తీసుకోకుండా పైకి వెళ్ళి తీసుకోవచ్చా మేడం అని అడిగారండి. ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో మరియు కింద తిరుపతిలో మాత్రమే టీటీడీకి సంబంధించిన దర్శనం టికెట్లు అనేవి ఇవ్వటం జరుగుతుందండి. తిరుమల కొండపైన ఎటువంటి దర్శనం టికెట్లు కూడా ఇవ్వరు. కేవలం తిరుపతిలో సర్వదర్శనం టికెట్లను ఇస్తారు. అలాగే మిగతా అన్ని రకాలైన దర్శనం టికెట్లను కూడా ఆన్లైన్లో విడుదల చేస్తారండి. కొండపైన టికెట్ ఇవ్వరు, తీసుకోలేరు. అలాగే ఇంకొకరు, మేము అక్టోబర్ 31వ తేదీన ఉదయం 7 గంటలకు ట్రైన్ దిగుతాము. తిరుపతిలో సర్వదర్శనం టోకెన్స్ విష్ణు నివాసంలో అవైలబుల్గా ఉంటాయా అండి ఉదయం 7 గంటలకు అని అడిగారండి. మామూలుగా 6:30-7 గంటల కల్లా దర్శనం టికెట్లు ఫుల్ అవుతాయండి. అది ఫుల్ అయ్యే టైము. మీరేం చేస్తారంటే ట్రైన్ దిగిన వెంటనే లేట్ చేయకుండా వెంటనే విష్ణు నివాసంలోని SSD టోకెన్స్ ఇచ్చే క్యూ లైన్లోకి వెళ్ళండి. అక్కడ టికెట్స్ అనేవి అవైలబుల్గా ఉంటే తీసుకోండి. లేదా ఫ్రీ దర్శనానికైనా వెళ్ళాలి, లేదా మరుసటి రోజు ఉదయం వరకు వేచి ఉండి దర్శనం టికెట్లైనా తీసుకోవాలి. మ్యాక్సిమం 7 గంటలకు టికెట్లను ఇస్తూ ఉంటారు. మీరు లేట్ చేయకుండా క్యూ లైన్కి వెళ్ళినట్టయితే మీకు SSD టికెట్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.